సో ఆదివాసీలే ప్రధానంగా జరుగుతున్న ఏదైతే పోరాటం ఉందో అలాగే ఈ చర్చల ప్రక్రియ కావచ్చు, ఇవన్నీ ప్రారంభమైన నేపథ్యంలో ఈ రెండింటికి మధ్యన బ్రిడ్జ్గా వ్యవహరిస్తున్న మావోయిస్టు పార్టీ ప్రస్తుతం ఈ చర్చలోనే ముందుకు రావటం, దాన్ని ప్రభుత్వం స్వాగతించటం, ఇది అస్త్ర సన్యాసానికి నాంది అంటే కాదు అన్న జంపన్న గారి వ్యాఖ్యలు, ఇదంతా బేరీ చేసుకొని చెప్పండి, ఏంటి మీ విశ్లేషణ? చర్చ ఎట్లా మొదలవ్వాలంటే, ఒక భారత ప్రభుత్వం తన సొంత పౌరుల మీద యుద్ధాన్ని ప్రకటించవచ్చా అనే దాని మీద చర్చ జరగాలి. వీళ్ళు ఛత్తీస్గఢ్లో 2023 డిసెంబర్లో ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఘోషించిన అంశం, మేము చర్చలు మొదలు పెడతాం, చర్చల ప్రక్రియ మొదలు పెడతాం అన్న అంశం ఒకటైతే, చర్చలకు మేము సిద్ధమే అని ఇవ్వాలనలేదు వీళ్ళు. మావోయిస్టులు నిన్నటి డేట్తో వచ్చిన లెటరు కొత్తది కాదు. దీన్ని అస్త్ర సన్యాసం అంటానికో తెల్ల జెండా ఊపిండ్రు అని వ్యాఖ్యానించటానికో కాదు.